యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శనివారం రోజు యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఆలేరు నియోజకవర్గం, యాదగిరిగుట్ట ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. టీటీడీ అనుసరించిన తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ద్వారా స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయడం ద్వారా యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధి జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధికి కృషి చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దీంతో పాటు యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనుల్ని ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వంలో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు అర్థవంతంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలని, ఇప్పటి వరకు జరిగిన పనులపై నివేదిక అందించాలని ఆదేశించడం శుభపరిణామమన్నారు. టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి ఆలేరు నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టూరిజంలో భాగంగా యాదగిరిగుట్టలో అన్ని సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారి నాయకత్వంలో ఇప్పటికీ పూర్వ వైభవం కోసం అనేక అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యారుట అభివృద్ధి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, యారుట ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు యారుట మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యారుటం కూడా టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించి గుట్టను అభివృద్ధి చేయడానికి కంకణబద్దులైనందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వైటీడీలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా అధికారులతో సమీక్ష చేసి ఆ పనులను వేగవంతం చేసి గతంలో రాష్ట్ర నలుమూల, దేశం నలుమూల వచ్చే ప్రజలకు వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కొండపైన డార్మేటరాలు గాని, వచ్చే భక్తులు వసతులు గాని దర్శనానికి సులభతరం చేసి ప్రతి ఒక్క వచ్చిన భక్తుడు ఈజీగా దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే విధంగా సదుపాయాలు కల్పిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రికి నిజంగా రెండు చేతులు జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని టూరిజం అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్న మా చైర్మన్ గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. యారుట అభివృద్ధి విషయంలో అదేవిధంగా నిలిచిపోయినటువంటి గాలి గోపురం బంగారు తాపడం గాని, యజ్ఞాలు గాని మళ్లీ పూర్వవైపు దిగడానికి గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి నిజంగా తెలంగాణ ప్రజల తరఫున, ఇక్కడ ఆలయ నియోజకవర్గ తరఫున, యారుట ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.